అరే గజాల, చెప్పరా బట్టు. ఈ రోజు ఒక హార్ట్ టచింగ్ సినిమా చూశాను. ఎప్పుడు ఫోన్ చేస్తావు అని చెప్పి పొద్దున్న నుంచి వెయిటింగ్. ఈ సినిమా గురించి పర్టికులర్ గా మాట్లాడాలరా. 5 ఏళ్ళకి ఒకసారి సుమంత్ క్లాసిక్స్ దింపుతాడరా. ఆ జాబితాలోకి ఈ సినిమా వెళ్ళిపోద్ది. ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. అనగనగా మూవీ చాలా ఎమోషనల్ గా ఉందిరా. ఏంటి మామ టైటిల్ చూస్తే అనగనగానే ఉంది, అంటే ఏదైనా కథ ఒకరికొకరు చెప్తారంటావా? అవును మామ, ఈ సినిమా స్టోరీయే కథ చెప్పడం. అదేంటో మన ఆడియన్స్ కి సినిమా చూసాక అర్థం అవుతుంది. రైటింగ్ మాత్రం అద్భుతంగా ఉంటది. ప్రతి క్యారెక్టర్ ఆర్క్ అద్భుతంగా బిల్డ్ చేశాడు. అండ్ సీన్స్ కూడా రొటీన్ గా ఉన్నా చాలా హానెస్ట్ గా ప్రెజెంట్ చేశాడని చెప్పుకోవాలి డైరెక్టర్. సుమంత్ గురించి మాట్లాడుకుంటే తన సినిమాలు అబ్జర్వ్ చేస్తే గోల్కొండ హై స్కూల్ కానీ మళ్ళీ రావా కానీ తన పెర్ఫార్మెన్స్ తో ఒక టీచర్ అయితే తీసుకొస్తాడు ఆ కథకి. బట్ రికగ్నైజేషన్ అనేది అంతగా రావట్లేదు, ఎందుకంటావు? ఇప్పుడు సుమంత్ సెలెక్ట్ చేసుకునే జానర్ లో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కే ఉంటాయి. ఈ సినిమా కూడా అదే జాబితాలోకి వెళ్ళిపోద్ది అని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో సుమంత్ పర్ఫార్మెన్స్ ఉంటది మామ. ఇలాంటి జానర్ కి పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ మామ. వ్యాస్ కుమార్ అనే క్యారెక్టర్ లో జీవించేశాడు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో సుమంత్ ఇన్నోసెన్స్ చూసి చాలా కనెక్ట్ అయిపోతాం. దట్టు క్యారెక్టర్ తో త్రూ అవుట్ ద ఫిలిం ట్రావెల్ అవుతాం మామ ఖచ్చితంగా. కొన్ని డీటెయిలింగ్స్ ఉంటాయి, అవి రైటింగ్ లో ఉండవు. డైరెక్టర్ ముందుగా రాసుకుని ఉన్నాడు. అవి సుమంత్ పర్ఫార్మెన్స్ లో నీకు కనబడతాయి. అద్భుతం మామ. చెప్పాలంటే ఎంత పొగిడినా తక్కువే సుమంత్ ని. సుమంత్ ఒకడైనా ఇంకా నోటబుల్ క్యారెక్టర్స్ ఎవరైనా ఉన్నారా సినిమాను ముందుకు తీసుకెళ్ళడానికి హెల్ప్ చేసిన వాళ్ళు? మామ చెప్తున్నాను మామ, ఆ పిల్లోడి క్యారెక్టరైజేషన్ కూడా బాగా రాసుకున్నాడు. చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. క్లైమాక్స్ లో అద్భుతంగా ఎమోషన్ పండించాడు. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. హీరోయిన్ కూడా చాలా నేచురల్ గా నటించింది. అండ్ ఈ సినిమాలో అవసరాలు శ్రీనివాస్ కూడా ఉంటాడు. టిపికల్ ప్రిన్సిపల్ క్యారెక్టర్. ఆ రోల్ కి ఫ్రెష్నెస్ తీసుకొచ్చాడు. సినిమా ఓటీటీలోకి వచ్చింది కదా, డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ చేశారు. అవును. టెక్నికల్ గా ఎలాంటి కేర్ అయితే తీసుకున్నారు? ప్రజెంట్ చేసిన మీడియా అది కూడా ఈటీవీ ద్వారా వస్తుంది కదా. టెక్నికల్ గా చాలా కేర్ తీసుకున్నారు. మా మ్యూజిక్ ఉంటది, చందు రవి మ్యూజిక్ డైరెక్టర్ అంట. ఆ ఎమోషనల్ మ్యూజిక్ కి కళ్ళలోంచి నీళ్లు తిరుగుతాయి. ఓ 3-4 సీన్లో కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసినాయి. క్లైమాక్స్ కి వచ్చేసరికి బాబోయ్ అని ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. అది ఏంటనేది మీరు చూస్తే బెస్ట్. నేను రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు. మ్యూజిక్ అయితే చాలా వరకు సినిమాని హుక్ చేస్తాడు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా బాగుంటది మామ. చాలా న్యాచురల్ గా ఉంటది. ఈ సినిమాకి అన్ని అలా కలిసి వచ్చేసినాయి. మ్యూజిక్ గానీ, పర్ఫార్మెన్స్లు గానీ, సినిమాటోగ్రఫీ గానీ, ఎడిటింగ్ అద్భుతంగా ఉంటది మామ. ఈ సినిమాలో చెప్పాలంటే మెయిన్ పిల్లర్ ఎడిటింగ్ కూడా. అంటే ఎమోషన్ క్యారీ చేశాడు. ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాడు. టెక్నికల్ వాల్యూస్ లో అయితే టాప్ నాచ్ లో ఉంటది. ఓవరాల్ గా అంటే సినిమా గురించి ఏం చెప్తామా? అంటే ఎవరిని ఈ సినిమా టార్గెట్ చేసుకుంటది? స్కూల్ కిడ్స్ ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా చూడాలి ఈ సినిమాని. ఎవరైతే ఎమోషనల్ డ్రామాస్ ఇష్టపడతారో, మెలో డ్రామాటిక్ గా ఉన్న చూడగలం అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. నాకైతే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్లు కనెక్ట్ అయ్యి, చాలా మంది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్లు కనెక్ట్ అవుతారు. వాళ్ళ చైల్డ్హుడ్ ఖచ్చితంగా గుర్తు వస్తుంది. ఐ విల్ రికమెండ్ టు ఆల్ పీపుల్. అంటే అందరికీ నచ్చుతుందని నేను చెప్పను కానీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా.